బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఉద్యోగాల కోసం చూస్తున్న విదేశీ నిపుణులకు అలాగే వారిని నియమించుకునే సంస్థలకు మరోసారి గందరగోళం మొదలైంది. $1,00,000 భారీ H-1B వీజు రద్దుపై ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును అదే కోర్టు కొద్ది రోజులకే తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ అనూహ్య పరిణామంతో USCIS మళ్లీ ఫీజు వసూలు చేసేందుకు మార్గం సుగమమైంది. అధ్యక్షుడి ఆదేశాల ద్వారా ఇలాంటి ఫీజు విధించడం చట్ట విరుద్ధమని జూన్ 8న మసాచ్యూసెట్స్ కోర్టు కొట్టివేసినప్పటికీ ప్రభుత్వం అప్పీలుకు వెళ్లడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ న్యాయ పోరాటం అప్పీల్స్ కోర్టుకు చేరడంతో కంపెనీలు, ఉద్యోగార్థులు తుది తీర్పు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం అప్పీల్స్ కోర్టులో తమ వాదనలను జూన్ 18లోగా వినిపించాల్సి ఉండగా ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందోనని ఐటీ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, H-1B వీసా ఫీజుపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. మొన్నటి పరిస్థితి చూసినప్పుడు యాక్చువల్గా ఫెడరల్ కోర్టు H-1B వీసాకు సంబంధించి స్టే ఇచ్చింది. అంటే $1,00,000 ఫీజు ఐటీ కంపెనీలు వసూలు చేయాలని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు ఫెడరల్ కోర్టుకి వెళ్ళారు. ఫెడరల్ కోర్టు అన్ని పరిశీలించిన తర్వాత H-1B వీసాకి సంబంధించి $1,00,000 ఫీజు వసూలు చేయడం అది సరైనది కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మౌఖిక ఆదేశాల మేరకు అలా వసూలు చేయడం చట్ట విరుద్ధమని కూడా ఫెడరల్ కోర్టు స్టే ఇచ్చింది. అయితే స్టే ఇచ్చిన కొన్ని రోజులకే మరోసారి నిలిపివేసింది. ఇప్పుడు అమెరికాలో H-1B వీసాదారులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి ఐటీ కంపెనీల ద్వారా $1,00,000 ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. యాక్చువల్గా జూన్ 18న ఇరువాదనలు అంటే ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి $1,00,000 ఫీజుకి సంబంధించి ఆ యొక్క అధికారులకు సంబంధించినటువంటి వాదనలు, అదేవిధంగా ఎవరైతే పిటిషన్దారులు ఉన్నారో వారి యొక్క వాదనలకు సంబంధించినటువంటి జూన్ 18న వింటామని కూడా చెప్పారు. కాబట్టి చూడాలి మరి ఇక ఫెడరల్ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది. యాక్చువల్గా ఇలా $1,00,000 ఫీజు వసూలు చేస్తే చాలామంది ముఖ్యంగా భారతీయులు ఎక్కువ H-1B వీసా పైనే ఆధారపడి ఉంటున్నారు గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో. కాబట్టి వారిపైన తీవ్రమైన ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. వారందరూ కూడా వెనక్కి తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క గందరగోళ పరిస్థితి గతం నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. H-1B వీసాదారులందరూ కూడా $1,00,000 ఫీజు మేము కట్టలేమని కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇది చట్టవిరుద్ధమని కోర్టు చెప్పినప్పటికీ కొన్ని రోజుల వ్యవధిలోనే మళ్ళీ వెంటనే స్టే నిలిపివేసింది. కాబట్టి చాలామంది H-1B వీసాదారులు ఒక భారతీయులే కాదు, చాలామంది విదేశీయులు ముఖ్యంగా H-1B వీసా ద్వారాగా అమెరికాలో స్థిరపడిన వారు, అమెరికా టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వారిపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కొందరు భారతీయులు $1,00,000 ఫీజు కట్టేందుకు కొంత అవకాశం ఉన్నప్పటికీ మిగిలిన వారు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వారందరూ కూడా వెనక్కి తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక భారతీయులే కాదు, మిగిలిన దేశాల్లో చాలామంది కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని స్థానికంగా అంటే $1,00,000 ఫీజు కట్టి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడేదానికంటే కూడా ఆయా రాష్ట్రాలకు వచ్చి ఉద్యోగం చేసుకుంటే బెటర్ అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చూడాలి మరి ఫెడరల్ కోర్టు స్టే ఇచ్చినట్టే ఇచ్చి ఒక $1,00,000 ఫీజుకి సంబంధించి వెంటనే ఇప్పుడు దానిపైన స్టే ఇచ్చినట్టు ఇచ్చి దాన్ని క్యాన్సిల్ చేసింది. కాబట్టి మరి వసూలు చేసేందుకు మళ్ళీ ఒకసారి అక్కడ టెక్ కంపెనీ అక్కడ ఉన్నటువంటి $1,00,000 ఫీజు వసూలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి చూడాలి మరి ఇక ఎటువంటి పరిస్థితులు అక్కడ దాపురిస్తాయి ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సైదులు.